నమస్తే. బీసీలని సమాయత్తం చేయడం కోసం, అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం, మరో పోరాటానికి సిద్ధం చేయడం కోసం దాదాపు ఒక 7 నెలల కాలం నుంచి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నది. ఈ ఫోరం చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు, తెలంగాణ బిడ్డ, ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు, కృషి చేస్తున్నారు. మనందరికీ గుర్తు, తాజ్ కృష్ణ హోటల్లో ఆనాడు జరిగిన సమావేశం. అక్కడి నుంచి మొదలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనలో ఉన్న తప్పులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయము, రాజకీయ పదవుల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయము, విద్యా ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయము, సో వీటన్నింటి మీద వీళ్ళు ఈ 7 నెలల కాలంలో బలమైన పోరాటం నిర్మిస్తూ, ప్రజలకి అవగాహన కల్పిస్తూ, మరింత చైతన్యాన్ని తీసుకొస్తూ, ఇంకా ప్రజలకి వాస్తవాలని తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పొచ్చు, ఇవాళ కాంగ్రెస్ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో సామాజిక న్యాయం పాటించడానికైనా, ఈ మధ్యకాలంలో అన్ని పార్టీలు బీసీల గురించి మాట్లాడడం విషయంలో అయినా ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పాత్ర చాలా గణనీయంగా ఉందని చెప్పొచ్చు. మరి 7 నెలల్లోనే ఇంత రిజల్ట్ ఉంటే రాబోయే 2028 ఎలక్షన్స్ వరకు ఇదే రకమైన పోరాటం, ఇంకా బలమైన పోరాటం నిర్మిస్తే ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారంలోకి రావడానికి, ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ముందుకెళ్ళడానికి అద్భుతమైన అడుగులు పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అందులో భాగంగా మన తొలి వెలుగు కూడా ఈ ఇంటలెక్చువల్ డిబేట్స్ని కానీ, ఈ బీసీల్లో ఇంకా చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నది, ప్రయత్నం చేస్తున్నది. అన్ని రకాల వర్గాల ఇంటలెక్చువల్స్ని, ప్రజలని ఈ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నది. సో నా ముందు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు సార్ నా ముందున్నారు. సార్తో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ 7 నెలల ప్రస్థానం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న దాని గురించి. అండ్ దాంతోపాటుగా ఈ కులగణనలో జరుగుతున్న తప్పులు ఏంటి, అసలు తప్పులే జరగట్లేదు, అద్భుతంగా ఉంది అని ఒకవైపున ముఖ్యమంత్రి, మంత్రులు, కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఆ మేధావులకు ఈ మేధావులకు ఉన్న తేడా ఏంటి, అసలు ఏం జరుగుతున్నది డిస్కస్ చేద్దాం. సో నా ముందు సార్ రాసిన పుస్తకం కూడా ఉంది, సామాజిక న్యాయమే బీసీ నాదము బీసీ వాదము, ఇది వాల్యూమ్ 2. ఇది చాలా అద్భుతంగా ఇందులో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సార్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది, బట్ అందరికి అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. అంటే మనం ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఎన్ని కార్పొరేషన్ల ద్వారా డబ్బులు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు, అద్భుతమైన ఈడబ్ల్యూఎస్ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి. సో చాలా అద్భుతమైన పుస్తకం ఇది. సో దీన్ని మనం రాబోయే రోజుల్లో కూడా మార్నింగ్ న్యూస్లో దీన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా నమస్కారం. సో దాదాపు 7-7.5 నెలలా సార్ మీరు? 7.5 నెలలు అవుతుంది. సో గతంలో మేము చిరంజీవులు గారు అంటే ఐఏఎస్గా ఆయన పక్కన పెట్టిరన్న ఒక చర్చ ఉంటుండే, అంటే లాస్ట్ గవర్నమెంట్లో. కరెక్ట్. సో మీరు తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన ఆ మీటింగ్ నుంచి తెర మీదకి వచ్చారు. పబ్లిక్ కి ఒక యాక్టివిస్ట్గా, ఒక మేధావిగా ప్రజలకి ఒక ఫోకస్ అవుతూ ఉన్నారు. సో ముందుగా మీరు చేసిన ఈ 7 నెలల ప్రస్థానం మీకు సాటిస్ఫైగా, సంతృప్తిని ఇచ్చిందా? 100% సాటిస్ఫై, సంతృప్తిని కూడా ఇచ్చింది. ఎట్లా అంటే గతంలో ఈ బీసీ సంఘాలన్నీ కూడా మ్యాక్సిమంగా ఏంటంటే స్కాలర్షిప్స్, హాస్టల్ అడ్మిషన్స్ ఇట్లాంటి వరకు పోరాటం చేసింది. కానీ మేము వచ్చిన తర్వాత రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ పోరాట దృక్పథాన్ని మార్చడం జరిగింది. సో ఇవాళ రాజ్యాధికారం లక్ష్యంగా మనం పోరాటం చేయాలన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సైద్ధాంతిక బేస్ కావాల్సి ఉంటుంది. సో మనం ఏ విధంగా బీసీలం గత 77 సంవత్సరాలుగా అన్యాయానికి గురైనాం, సో రాజకీయంగా మనం ఎట్లా అన్యాయానికి గురైనాం, ఆర్థికంగా దోపిడికి ఎట్లా గురవుతున్నాం, సామాజిక వివక్షతకు ఎట్లా గురవుతున్నాం, సో ఇట్లాంటి విషయాలపైన అవగాహన కల్పించడానికి చాలా సందర్భాల్లో నేను పుస్తకాలు రాయడం కానీ, అంటే ఈ పుస్తకం రాసిన దాంట్లో కూడా ఆర్టికల్స్ అన్ని కూడా పేపర్లో పబ్లిష్ అయ్యాయి. సో అదేవిధంగా యూట్యూబ్లో ఇంటర్వ్యూలు కానీ, ప్రజలతో డైరెక్ట్గా ముఖాముఖి కార్యక్రమాలు దాదాపు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఒక 15-16 జిల్లాలు కూడా నేను తిరగడం జరిగింది. సో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ విధంగా కొంత ప్రజల్లో చైతన్యం రావడంతో ముఖ్యంగా కులగణన మీద మొట్టమొదటి ఏంటంటే మేము సాధించిన విజయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేత కులగణన చేయించినాం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపలనే కులగణన చేస్తాము, లోకల్ బాడీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పారు. అదేవిధంగా February 16 తీర్మానం చేశారు అసెంబ్లీ. March 15 150 కోట్లు అలొకేషన్ చేస్తూ జీవో ఇచ్చారు. కానీ ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని దాన్ని పక్కన పెట్టినారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక దాన్ని పక్కన పెట్టి ఓటర్ లిస్టుల ద్వారా బీసీలను గుర్తించి స్థానిక సంస్థల్లో ఎన్నికలు చేస్తామని చెప్పేసి, వాళ్ళు నిర్వహిస్తామని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది.
సో ఆ సందర్భంలో తాజ్ కృష్ణ హోటల్లో మేము అన్ని బీసీ సంఘాలను సమైక్యపరిచి ఒక సమావేశం నిర్వహించడం అయింది. సో ఆ సమావేశంలో తీర్మాన్ మల్లన్న గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, అన్ని బీసీ సంఘాల వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరికీ మనం చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రామిస్ చేసి ఇంకోవైపు ఓటర్ లిస్టుల ద్వారా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోవడం అనేటువంటి దారుణమైన విషయం. మరోసారి బీసీలు వంచింపబడుతున్నారు. ఎందుకంటే బీసీలు గత 77 ఏళ్లుగా తమ కులాలు ఏంటి, తమ లెక్క ఏంటి, తమ ఆర్థికాభివృద్ధి ఏంటి, ఈ దేశంలో తమ రోల్ ఏంటి, అసలు మేము కూడా ఒక మనుషులమైన అనేటువంటి ప్రశ్నిస్తుంటే మీరు దాన్ని సామాజిక న్యాయం అని మాట్లాడి రాహుల్ గాంధీ గారు ప్రతి వేదిక పైన విషయం పైన మాట్లాడి మళ్ళీ మీరు ఓటర్ లిస్టుల ద్వారా పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు సమావేశం అభిప్రాయపడింది. తర్వాత అన్ని బీసీ సంఘాలు ఎవరి పంతా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సో పబ్లిక్ లో ఒక చైతన్యం వచ్చింది. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఇమీడియట్ గా మళ్ళీ అక్టోబర్ 10th రోజు ఒక కులగణన చేస్తామని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. నవంబర్లో కులగణన చేసినారు. సో అది మేము సాధించినటువంటి మొదటి విజయం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ పెంచకుండా మీరు ఎన్నికలు జరపద్దన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా 42%, నాట్ ఓన్లీ స్థానిక సంస్థలు, ఈవెన్ విద్యా ఉద్యోగాలలో కూడా వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేపో మాపో మనకు అసెంబ్లీలో అది చట్టం కాబోతుంది. కాకపోతే అది కేంద్రం ఆమోదిస్తేనే ఆ చట్టంకి చెల్లుబాటు అవుతుంది, లేకుంటే కాదు. ఒకటి. ఇకపోతే మేము పదే బీసీల సమస్యలు లేవనెత్తడంతో ఈరోజు ఏ పార్టీ అయినా సరే బీసీల ఉనికిని విస్మరించేసి ముందుకు పోయేటువంటి పరిస్థితులు లేవు. ఒక అనివార్యత సృష్టించినాం. ఏంటంటే బీసీలు అనే వాళ్ళను మనం లెక్కలోకి తీసుకోకపోతే మనం లెక్కలో నుంచి బయటకు పోతాం అనేటువంటి ఒక అనివార్యత ఇవాళ అన్ని పార్టీలకు సృష్టించబడ్డది. ఇప్పుడు ఒకనొక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా రెడ్ల చేతిలోనే రాజ్యాధికారం ఉండాలి అన్న ఆయన ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఎస్టీల యాంగిల్ ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మొన్న కవిత లాంటి లీడర్ ఏకంగా ఆమె మొత్తం ఇక బీసీలే ఇక మొత్తం ఏం లేదు ఇక లేకుండా అన్నంత రేంజ్ లో ఆమె మాట్లాడుతున్నారు. సరే ఇంటెన్షన్ ఏముందో వాళ్ళకి లోపల కానీ బయటకైతే మాటలు వస్తున్నాయి. కరెక్ట్. అదే ఈ అనివార్యతను సృష్టించిన ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడు స్పందిస్తుంది? అనివార్యం అనుకుంటేనే స్పందిస్తుంది. సో ఇవాళ బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం వలన ఇవాళ బీసీ ప్రజల్లో చైతన్యం రావడంతో పార్టీలన్నీ అనివార్యతనే. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము బీసీ వాదం మీద ఒక 2 క్యాండిడేట్స్ నిలబెట్టినాం. ఒక క్యాండిడేట్ కు బీసీ సంఘాలు మద్దతు ఇచ్చినాయి. సో మొదలు ఇక్కడ వరంగల్ మనము నల్గొండ టీచర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 2 బీసీలు నిలబడ్డారు. 2 బీసీలు నిలబడి కొంత చీలిన్లు. బట్ ఓకే, బీసీలలో మేము సమైక్యత తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం కానీ అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో 2 రావడం జరిగింది. 2 కలిపి 5200 ఓట్స్ రావడం జరిగింది. 5400 అంటే దాదాపు ఫస్ట్ క్యాండిడేట్ తర్వాత వీళ్ళే సెకండ్ క్యాండిడేట్. 2 కలిస్తే అసలు ఒక్కడే ఉంటే ఆటోమేటిక్ గెలిచేది. సరే అది జరిగింది. అంటే కేవలం బీసీ వాదం మీద పడ్డ ఓట్లు, ఏదో ఇంకా వేరే వాదంతో మీద పడ్డవాదు. అదేవిధంగా మనం కరీంనగర్ గ్రాడ్యుయేట్ తీసుకుంటే హరికృష్ణ గౌడ్ గారు సుమారు 63,000 ఓట్లు వచ్చినాయి. ఆయన 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 45 సంవత్సరాల చరిత్ర ఉన్న బీజేపీ పార్టీని చెమటలు పట్టించిండు లాస్ట్ వరకు కూడా. సో 63,000 ఓట్లు ఒక క్యాండిడేట్ కు రావడం బీసీ వాదం మీద మామూలు విషయం కాదు. అట్లానే మీరు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గారు ఉన్నారు, టీచర్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్. సో బీసీ సంఘాలు ఎవరికి మద్దతు చెప్పలే, కొన్ని బీసీ సంఘాలు ఆయనకు డైరెక్ట్ గా మద్దతు చెప్పినాయి. సో అక్కడ ఆయన సెకండ్ ప్రాధాన్యత ఓట్లు కౌంట్ చేయకుండానే గెలిచిపోయింది. అంటే బీసీ వాదం అనేది అక్కడ ప్రబలంగా పనిచేసింది అనేది స్పష్టమైన తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేసినారు, మొన్న ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ స్థానాలలో 5 స్థానాలు ఖాళీ అయితే అందులో 3 బీసీలకు వచ్చినాయి. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ బీసీకి ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తర్వాత ఒక ఎస్సీ ఒక ఎస్టీ అంటే బహుజనవాదానికి ఇక్కడ వచ్చింది. మొట్టమొదటిసారిగా ఓసీ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఫీల్డ్ లేకుండా పోయింది. ఒకటి. రెండోది, వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా క్లాస్ వార్ గురించి మాట్లాడితే తప్ప క్యాస్ట్ గురించి వాళ్ళు మాట్లాడరు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ సిపిఎం రాష్ట్ర నాయకుడు కూడా ఒక బహుజనుని పెట్టాల్సి వచ్చింది, ఒక దళితుడిని. సో ఇవాళ బీసీ వాదం అనేది ఆ పార్టీలలో కూడా చేరడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రంలో ఏంటంటే ఈ బీసీలు అనే వాళ్ళు సమైక్యమవుతున్నారు. ఇవాళ గత 2014 లెక్కల ప్రకారం బీసీలు, హిందూ బీసీలు 51, మీరు అన్న ముస్లిం బీసీలు 61% మంది బీసీ జనాభా ఉంది. మీ లెక్కల ప్రకారం 56% మీరు తేల్చిండ్రు. సరే, ఈ లెక్కల్ని పక్కన పెట్టినా కానీ ఇప్పుడు ఇంత మెజారిటీ జనాభా ఇవాళ ఏకమైతే రాష్ట్రంలో ఒక రాజకీయ విప్లవం రాదా? తప్పకుండా. ఇవాళ
నిన్న కాంశీరామ్ గారి జయంతి జరిగింది. సో కాంశీరామ్ జయంతి సందర్భంగా నేను బీసీలు ఏ విధంగా ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు, గత 11 సంవత్సరాల బడ్జెట్లో బీసీల వాటా అయింది అని చెప్పేసి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో కాంశీరామ్ గారు ఏమన్నారు, ఓటు అమారా సీట్ తుమారా అనేటువంటి దాన్ని నైచెలేగా అన్నారు. సో మేము కూడా అదే అంటున్నాం, ఓట్లు మావే సీట్లు మావే. ఇంతవరకు ఓట్లు మావి సీట్లు మీవి, ఇప్పుడు ఓట్లు మావే సీట్లు మావే, మా వాటా మాకు రావాలి. అందుకే మేమేం చెప్తున్నాం, ఇవాళ బీసీ వాదాన్ని ఒక సైద్ధాంతిక పునాది మీద నిర్మించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఎక్కడా లేదా? లేరు. సో అన్ని పార్టీలలో ఉన్న బీసీ లీడర్ని కలుపుకొని పోతున్నారు. అంతే 100% అది. సో నా దగ్గరకు వచ్చే టైంలో అందరికి ఇన్వైట్ చేస్తున్నాం. కొన్ని సందర్భంగా కొన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, కొన్ని పార్టీల వాళ్ళు వస్తలేరు. సో దానివల్ల ఒక ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అనుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ. ఎట్లా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళు పార్టీ లైన్ లోనే ఉంటారు, పార్టీ నాయకుడు అన్న తర్వాత. సో మీరు ఎంత చెప్పినా మీటింగ్ దగ్గర అంటారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ లైన్ లోనే వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. సో ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? లీడర్లు ఇటువైపుగా రావడానికి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది? ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఆ పార్టీ లైన్ దాటి మన వైపు రాడు, కానీ వాళ్ళని సెన్సిటైజ్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు బీసీ వాదాన్ని వినండి. సో ఇవాళ మేము స్ట్రాంగ్ ఉంటే ఫీల్డ్ మీ పొజిషన్ కూడా పార్టీలో స్ట్రాంగ్ అవుతుంది. మీరు మిమ్మల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే యాజ్ ఏ బీసీ లీడర్గా మిమ్మల్ని గుర్తించి కాపాడుకోవాలి. ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అట్లనే మా వాదాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే కాలంలో బీసీ వాదం స్ట్రాంగ్ అయిందనుకో, ఇక్కడ నుంచి ఒక పొలిటికల్ పార్టీ పుట్టుకొస్తుంది 100%. ఇప్పుడు ద్రవిడ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి ఒక పొలిటికల్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి రావచ్చు, లేదా ఇంకా బీసీ సంఘాలు చాలా ఉన్నాయి, ఎవరైనా పెట్టచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మేము ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టింది ఏంటంటే బీసీలను సమైక్యపరిచి బీసీ వాదాన్ని వ్యాప్తి చెందింపజేయాలి అనేటువంటి. ఇప్పుడు నేను పుస్తకాన్ని ఎందుకు ప్రింట్ చేసిన, కాళోజీ గారు ఒక మాట అన్నారు, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుందని. సో మేము ఈ పుస్తకాన్ని రాసి జనాలకి ఇచ్చో 1,00,000 మెదళ్లను కదిలించే ప్రయత్నం చేస్తున్నాం. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చేసే పనే అది. ప్రజల్ని చైతన్యవంతపరచాలి, ఐక్యపరచాలి, సంఘటితపరచాలి, బోధించాలి, పోరాడాలి. అంబేద్కర్ గారు చెప్పినట్టు. సో ఇక్కడ మేము ఆ పని చేస్తున్నాం. రాబోయే కాలంలో 100%గా ఇప్పుడున్న సంఘాల నుంచి ఎవరో ఒక లీడరు ఎమర్జ్ అవుతారు, పొలిటికల్ పార్టీస్ వస్తాయి, 100%గా ఎన్నికలు నిలబడతారు. ఇవాళ ద్రవిడవాదం బలపడ్డదంటే డిఎంకే పార్టీ లేకపోతే పెరియార్ సిద్ధాంతం అల్టిమేట్ గా మీరు పార్టీ రావాల్సిందే అంటారు. తప్పకుండా రావాల్సిందే. ఎందుకంటే పెరియార్ సిద్ధాంతం బలపడడానికి ద్రవిడ పార్టీలు పనిచేసినాయి. అన్నాదురై గారు ఆ రోజు ముందుకు వచ్చేసి ద్రవిడ డీకే పార్టీ పెట్టాడు, ద్రవిడ తర్వాత అది డిఎంకే అయిపోయింది, రకరకాలైన. అట్లనే మీరు ఇప్పుడు బీహార్ లో తీసుకుంటే సోషలిస్ట్ పార్టీస్ జయప్రకాష్ నారాయణ సిద్ధాంతాన్ని బలపరచడానికి ఆర్జేడీ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనము ఉత్తరప్రదేశ్ లో తీసుకుంటే ములాయం సింగ్ ఆధ్వర్యంలో సమాజ్వాదీ పార్టీ వచ్చింది. సో ఈ వాదాలు బలపడాలంటే ఈ వాదానికి సంబంధించిన పొలిటికల్ పార్టీ లేకపోతే మళ్ళీ రాదు. కాబట్టి మేము 100% అడ్వకేట్ చేస్తున్నాం. మీరు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి లీడర్లు ఎవరైతే పోరాడుతున్నారో, అంటే మాకంటే ఇప్పుడు కొత్త మేము రిటైర్మెంట్ అయినాక ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇంకా ఏజ్ అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి గతంలో నుంచి పోరాటం చేస్తున్న ప్రజాక్షేత్రంలో ఉన్న యువ నాయకులు ఉన్నారు. సో మేమేం కోరుతున్నాం, యువకులు రండి. ఇక్కడ మాలాంటి వాళ్ళకు నాయకత్వం అవసరం లేదు, వాస్తవం చెప్తాను. నేను కూడా రావడం కూడా ముఖ్య ఉద్దేశం, ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించి ఒక 10-15 years నర్చర్ చేస్తే ఖచ్చితంగా. మీకు ఈ ఆలోచన, ఈ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టాలన్న ఆలోచన, దానికి నేతృత్వం వహించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? మీ నేపథ్యం? నా నేపథ్యంకి వచ్చేస్తే నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. మా తల్లిదండ్రులు అంటే మా ఫాదర్ ఏమో చేనేత కార్మికుడు, అయితే ముంబైలో టెక్స్టైల్ మిల్లో పనిచేసేవాడు. ఇక్కడ నుంచి మేము మాత్రం గ్రామంలో ఉన్నాం. మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ మోతే విలేజ్. ఓకే. సో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా సామాజిక వివక్షతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు, అందులో ఆర్థికంగా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు నిజంగా ఎట్లాంటి స్టేటస్ ఉంటుందని నాకు తెలుసు. సో నేను చదువుకునే రోజుల్లో కూడా మా ఊర్లో 7th class వరకు ఉండే, మా పక్క ఊర్లో 10th ఉండేది, మధ్యలో వాగు. ఆ వాగు దాటుకుంటే డైలీ 3.5 kilometers వెళ్ళి 3.5 kilometers అంటే దాదాపు 4-8 kilometers వాక్ చేసేవాడిని. సో ఆ విధంగా నేపథ్యం నుంచి వచ్చిన వాడిని నేను. కాబట్టి ఈ వివక్షత అనేది ఏంటో చూసినాం. సామాజిక వివక్షత, అగ్రవర్ణాల వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు ఏ విధంగా మనను ట్రీట్ చేస్తారనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఈ అగ్రకులాల ఫ్రెండ్స్ ఉండ్రి. ఆ టైంలో వాళ్ళ మాట్లాడే విధానం కానీ, వాళ్ళ బిహేవియర్లో కానీ అవన్నీ కూడా మనకు కొంత ఆత్మఘోష అంటే కలిగించినటువంటి విధానం ఒకటి. రెండోది ఉద్యోగ ధర్మంలో కూడా చూసినాను.
అంటే నేను ఉద్యోగిగా పనిచేస్తున్న కాలంలో కూడా అగ్రకులాల వాళ్ళు వాళ్ళ కులాలకు చెందినటువంటి వ్యక్తులను ఎట్లా అందలం ఎక్కిస్తారు, మిగతా వాళ్ళను ఎట్లా తొక్కుతారు విషయాన్ని కూడా స్పష్టంగా ఐఏఎస్ గా ఉన్నప్పుడు కూడా మీరు కీ పొజిషన్ లో మీరు లేరు కదా. అంటే నేను చాలా వరకు మంచి పొజిషన్లో చేసిన, లాస్ట్ లో కొంత ఇబ్బంది అయింది. నేను మొదటి నుంచి మంచి పొజిషన్లో చేసిన, అదేం లేదు. బట్ ఓకే, లాస్ట్ లో కొంత ఇబ్బంది అయింది, అది వేరే ఇష్యూ. కానీ ఏ ఉద్యోగమైనా కొన్ని ఇట్లాంటి దశలు వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. అయితే ఇక్కడ నేను కూడా చూసిన అగ్రవర్ణాలు అగ్రకులాలు తమ వ్యక్తుల్ని ఎట్లా ప్రమోట్ చేసుకుంటారు. కాబట్టి ఈ దాన్నిటికి సొల్యూషన్ ఏంటి? ఒకటి. రెండోది, తెలంగాణ హిస్టరీని కానీ తర్వాత ఇండియన్ హిస్టరీస్ వరల్డ్ హిస్టరీని కూడా కొంత చదువుకున్నటువంటి విద్యార్థిని. దో ఐఎమ్ ఏ బయాలజికల్ స్టూడెంట్, నా ప్యాషన్ ఏంటంటే హిస్టరీని చదవడం. సో హిస్టరీని చదువుకున్నప్పుడు అసలు భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలలో బీసీలకు సంబంధించిన సీఎం లైన్లు. ఈరోజు సౌత్ లో తీసుకుంటే తమిళనాడు బీసీల పాలనలో ఉంది, కర్ణాటక ఉంది, కేరళ ఉంది. ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే లేవు. సో బీసీలు పాలిస్తున్న బీహార్ ఉంది, యూపీ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అసలు ఎందుకు బీసీలు ఇక్కడ రాలేకపోతుంది? ఇదంతా స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది అంటే కొంత బీసీ వాదాన్ని మనం ఇక్కడ వ్యాపింపజేసి బీసీలను సంఘటితపరిచి జరుగుతున్నటువంటి అన్యాయాలను వాళ్ళని బోధించి ఈ అన్యాయాలపైన పోరాటం మనం చేయించగలిగితే బీసీ ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఒక బీసీ అంటే ఒక బీసీల వల్లనే గెలవరు. బట్ ఇనిషియల్గా మేము ఏమంటున్నామంటే బీసీలను తమను తాము తెలుసుకోమంటున్నాం. తర్వాత మనము ఎస్సీలు అంటే దళితులను, ఆదివాసులను, మైనారిటీలను కలుపుకోగలిగితే బహుజనవాదం అనేది వస్తుంది. సో కాబట్టి 100% రాజ్యాధికారం తీసుకోవడానికి వీలుంటుంది. మీరు బహుజన వాదం అన్న యాంగిల్లో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఓన్లీ బీసీ అన్న లైన్ ఎందుకు? అంటే ఇప్పుడు దళిత వాదం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది, ఆదివాసులకు కూడా ఉంది. కానీ ఇప్పుడు బీసీలలో 134 కులాలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం. సో ఇందులో ఆర్థికంగా కొంత ఉన్నత స్థానంలో ఉన్న కులాలు ఉన్నారు, అస్సలే ఏం లేనటువంటి కులాలు కూడా చాలా దుర్భరమైన ఐక్యత లోపించింది. అదే ఈ ఆర్థికంగా తేడాలు ఉన్నాయి, ఇందులో కూడా సామాజికంగా తేడాలు ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఈ 134 కులాలలో దాదాపు ఒక 6-7 కులాలు మేజర్ పాపులేషన్ ఉంది, ఒక 10 కులాలది మేజర్ పాపులేషన్. మిగతా కులాలు అన్ని మనం చూసినట్టయితే కొన్ని కులాలు అయితే వాస్తవానికి 2000-3000 జనాభా ఉన్న కులాలు కూడా ఉన్నాయి, అన్ని సంచార కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ఈచ్ క్యాస్ట్కు అనుకూలంగా సెపరేట్ ప్యాకేజ్ తీసుకురావచ్చు కదా మా రాబోయే కాలంలో. కానీ ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ కామన్ ఇష్యూస్ ఉన్నాయి మనకు. ఇప్పుడు కామన్ ఇష్యూస్ ఏంది? కులగణన, రిజర్వేషన్స్, రాజ్యాధికారం. ఈ బేసిస్ మీద యునైట్ అయిదాం మనం. సో మన కులంలో ఉన్నటువంటి దాన్ని 134 ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనంతా ఒకటే అని చెప్పినా వాళ్ళ అందులో ఉన్నటువంటి వర్గ వైషమ్యాలతో కాదు. కానీ మన కామన్ ఇష్యూస్ ఉన్నాయి. మనం ఏం చెప్తున్నాం? రాజ్యాధికారం రానంత మట్టుకు మన సమస్యలకు పరిష్కారం లేదు. అంబేద్కర్ గారు ఏం చెప్పినారు? రాజ్యాధికారమే కీ అన్ని సమస్యలకు. కాబట్టి రాజ్యాధికారం తెచ్చుకుంటే నాకు ఆర్థిక పరమైనటువంటి కానీ సామాజికమైనటువంటి అంశాలపైన అంటే రిజర్వేషన్స్ కానీ ఇట్లాంటి దానిపైన పరిష్కారం లభిస్తుంది. ఇవాళ మేము నిన్న ప్రజెంటేషన్ చేసినాను. గత 10 సంవత్సరాలుగా అంటే 2014 to 24 వరకు సుమారు 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు, 20 lakh crores. దాంట్లో బీసీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఖర్చు పెట్టిండు? 25,874 కోట్లు ఖర్చు పెట్టిండు. ఏ పర్సెంటేజ్ వస్తుంది? అది ఏ పర్సెంటేజ్ వస్తుంది? అందులో ఖర్చు పెట్టింది 25,000. సరే రిలీజ్ చేసి 50,000 అది పక్కన ఖర్చు పెట్టింది 25. అంటే ఎంత వస్తుంది? అది 20 lakhs కు 25,000. సో 20 లక్షలు 25,000. సో పర్సెంటేజ్ లేదు. అంటే వీళ్ళు ఏమంటారంటే మీకు మేము రైతు బంధు ఇవ్వలేమా, పెన్షన్స్ ఇస్తలేమా, రేషన్ కార్డ్స్ ఇస్తలేమా, సో అందులో కూడా బీసీలు ఉన్నారు అనేటువంటి వాదన వస్తుంది. సో ఆ లెక్కలు కూడా మొత్తం కలుపుకున్నా కూడా మా దగ్గర అంటే మేము అంచనా తీసుకున్నాం. ఎందుకంటే రేషన్ కార్డులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మా దగ్గర లేదు, అట్లే పెన్షన్లలో లేదు. కానీ రైతు బంధు ఉంది, రైతు బంధు తీసినాం. రైతు బంధు 82,000 కోట్లు ఇప్పటి వరకు దాదాపు పంపిణీ అయింది. అందులో బీసీలకు వచ్చింది ఎంత? 46,000 కోట్లు. ఓకే. ఎస్సీ ఎస్టీలకు ఎంత వచ్చిందో లెక్క తీసినాం. సో మేము ఎంత నష్టపోయినాం? మేము 9,000. ఓసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత వచ్చినందుకు లెక్క తీసినాం. భూమి ఒక్కొక్కరు 40 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళకి అదే మరి ఇప్పుడు ఆ లెక్కలు తీసినాం. తీస్తే ఇప్పుడు బీసీలకు వచ్చిన దానికంటే అగ్రవర్ణాలకు ఎక్కువ బెనిఫిట్ అయింది లాస్ట్ 10 years లో. అనేక రకమైన కన్సెషన్స్. మరి ఇక మీరు బీసీలకు ఇచ్చింది ఏంటి మాకు? సో అది కదా మేము ప్రశ్న. వాళ్ళు రూల్డ్ అవుట్. అంత చాలా ఘోరం, చాలా ఘోరం. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు,
దున్నుకుందామంటే భూములు లేవు, వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ అంతకంటే లేదు. కాబట్టి కేవలం బీసీలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం విసిరేటువంటి ఎంగిల్ మెతుకుల మీద బతకాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళకు వచ్చింది. కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు వీటి మీద బతకాల్సిందే తప్ప వాళ్లకు సొంత ఆస్తులు అంటూ ఏం లేవు. సో అందుకే మేము ఇప్పుడు బీసీ వాదాన్ని ఇక్కడ నిర్మించి బాబు మనం కోల్పోయినాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది, దగాబడ్డ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ సిద్ధాంతాన్ని మనం నిర్మించుట్ల ప్రజలంతా ఐక్యమైనలు ముందుకు పోయిండ్రు. సో ఇవాళ బీసీలందరినీ కూడా ఐక్యపరచడానికి ఎట్లా మోసపోతున్నాం. ఇప్పుడు కులగణన మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి పదే పదే ఇది పర్ఫెక్ట్, చాలా నిజాయితీగా నిబద్ధతతో పారదర్శకంగా చేసినామని అంటున్నారు. సో మీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తప్పులు ఉన్నాయని మీరు అంటున్నారు. దీనికి ఎక్కడ కంక్లూజన్ ఏంటి? అసలు తప్పులు ఉన్నాయా, లేదు ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడా, లేకపోతే మీరు అబద్ధం చెప్తున్నారా? ఏది కరెక్ట్? ఇప్పుడు మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారికి కూడా అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కులగణన అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మొట్టమొదటి వాళ్ళకు థ్యాంక్స్, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి విజన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే కోఆర్డినేషన్తో జరిగింది. సో మేము రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం కూడా సైంటిఫిక్ విధానం, దాన్ని కూడా నేను తప్పుపడతలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి కులాన్ని క్రోడీకరించి ఒక నంబర్ ఇచ్చి అదేవిధంగా ఫార్మేట్ను కూడా డిజైన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి 150 ఇంట్లకు ఒక ఎన్యూమరేట్ను పెట్టి చేసినారు. మాతో కూడా డిస్కషన్ చేసినారు. పొన్నం ప్రభాకర్ గారు 4-5 సార్లు పిలవడం, ఎట్లా జరిగితే బాగుంటుంది అనే విషయాలు చెప్పినాం. ఇంతవరకు బాగుంది. కానీ ఫీల్డ్కి వచ్చేసే వరకు ఏమైందంటే అది రాజకీయమైంది. రాజకీయం అయిపోయి కొన్ని రాజకీయ పార్టీలు మేము పార్టిసిపేట్ చేయము, మా వ్యక్తిగత ఆస్తుల వివరాలు మేము ఎందుకు ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ రావడంతో చాలా మంది ప్రజలు ఇందులో పాల్గొనలే. సో ఇవాళ భయపడ్డారు ఒకటి, అవగాహన కూడా లోపించింది ఒకటి, కల్పించలే రెండు రాజకీయంగా కొన్ని పార్టీలు బాయ్కాట్ ఇచ్చినాయి, మీరు చెయ్యొద్దు చెప్పొద్దు అనేది అది జరిగింది. సో దానివల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఒక 60% మించి ఇక్కడ కులగణన అంటే సర్వే జరగలేదు. 60%, 60 to 70% మించి జరగలేదు. దాని ఏమంటే ఎట్లా మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఏంటంటే నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు మల్లన్న టీం వాళ్ళు కొంతమంది పోయి సర్వే చేశారు, ఫీల్డ్ చేసినప్పుడు చాలా మంది రాలేదన్నారు. పోనీ 80% జరిగింది అనుకుందాం, పక్కన పెట్టండి. సో ఇవాళ మేమేమంటున్నామంటే ఏ సర్వే చేసినా గానీ ఇవాళ తెలంగాణలో జనాభా అనేది 4 కోట్ల జనాభా పైబడి రావాలి. ఫస్ట్ మా అబ్జెక్షన్ ఏంది, జనాభా 4 కోట్ల పైబడి రావాలి. 4 కోట్లను ఎట్లా మనం ఎట్లా ఎరైవ్ అయినామంటే ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారము 3.51 crore జనాభా ఉంది. 2011 సెన్సస్ తర్వాత 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు అప్పుడు 3.66గా జనాభా వచ్చింది. అంటే దాదాపు 14-15 లక్షలు పెరిగింది. 2014లో 3.6 ఉండి ఇప్పుడు వీళ్ళు జనాభా తెలిసింది ఏంటంటే ఇంక్లూడింగ్ మిస్డ్ హౌజెస్ ను కలుపుకొని కూడా 3.70కి ఎరిగాయి. అంటే 4 లక్షలే పెరుగుద్దా? మినిమం 20-25 లక్షల ఎంత పాపులేషన్ కొంత గ్రోత్ తగ్గినప్పటికి కూడా 4 కోట్లకు ఉన్న తగ్గదు. ఇప్పుడు మేము దాన్ని సెన్సస్ గ్రోత్ రేట్తో తీసుకొని పోల్చినా కానీ అట్లనే మన దగ్గర ఇచ్చినటువంటి ఎపిక్ కార్డ్స్ కానీ ఇవాళ ఓటర్ లిస్టులు ఇచ్చిన ఎంతమంది ఇచ్చినలో కానీ అట్లనే మన దగ్గర ఇచ్చిన ఆధార్ నంబర్స్తో కానీ ఇవన్నీ పోల్చినప్పుడు 4 కోట్ల పైబడి ఉంటుంది. సో ఈ రోజు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ జరిపిన 4 కోట్లకు జనాభా తగ్గదు, మీరు ఏమన్నా అనుకోండి కాక. సరే చూద్దాం, కొన్నిటికి సమాధానం కాలమే చెప్తుంది అని అంటారు కాబట్టి సో అక్కడ 4 కోట్లకు అది వస్తుంది. అప్పుడు మరి ఎట్లుంటుంది పరిస్థితి? సో మేము అనేది ఏంటంటే సో కొంత ఈ 30-40 లక్షలు తగ్గింది కాబట్టి ఇవాళ బీసీల పాపులేషను ఆ రోజు 2014లో ఆ సర్వేలో కొంత లోపం ఉంది. నేను 2014 అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ సర్వే అంటే నేను కూడా ఆ రోజు నల్గొండ కలెక్టర్ ఉన్నప్పుడు ఆ సర్వే చేయించింది నేను కూడా ఉన్నా. అప్పుడు ఏంటంటే క్యాస్ట్లను కోడిఫై చేయలే, ఇష్టం వచ్చినట్టు లూజ్గా వదిలేసి మీరు ఏం కులం చెప్తే ఆ కులం చెప్పి రాయించుకుంటే చాలా కులాలు వచ్చేసినాయి వాళ్ళకి. అంటే మనం సాధారణంగా ఏంటంటే ఇప్పుడు చేనేత ఉందనుకో పద్మశాలి, దాంట్లో 18 ఉపకులాలు ఉన్నాయి. సో ఆ 18 ఉపకులాలను రకరకాల పేర్లు చెప్పుకున్నారు. సో డాటా ఎంట్రీ ప్రాబ్లం అయింది. సో ఎస్సీలలో 57 కులాలు 59 కులాలు ఉంది. సో ఆ కులాలు కూడా ఎక్కువ రేట్లో వచ్చినాయి. సో అట్లా కొంత డాటా కోయిన్సైడ్ కాలే ఒకటి. తర్వాత 30 లక్షల మంది అంటే బీసీ అని చెప్పి కానీ కులం చెప్పాలి, 30 లక్షల మంది. 30 లక్షలు. సో అందుకని మన దగ్గర 1,50,00,000 మంది బీసీ డాటా ఉంది, ఏ కులం వాళ్ళు ఎంత అనేది. 30 లక్షలు యాడ్ చేయాల్సి వచ్చింది. సో అది కూడా సైంటిఫిక్గా లేదు, మేము 100% కరెక్ట్. కానీ 1,85,00,000 జనాభా ఆ రోజు బీసీల కింద చూపించిన ఆ లెక్క
ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో పెట్టిండు. మన మీద గాలికి మాట ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్ తీసుకొని పెట్టినాం. సో ఇప్పుడు వచ్చేసరికి అది 1,60,65,00,000 వచ్చింది. అంటే బీసీ జనాభా ఎట్లా తగ్గింది, అసలే సర్వేలో పాల్గొనకుండా బహిష్కరించిన వాళ్ళ జనాభా ఎట్లా పెరిగింది అనేది కొద్ది ప్రశ్నలు ఉన్నాయి. సో మేమేమన్నా బీసీలో తగ్గింది అంటున్నారు, అండ్ ఎస్సీలో తగ్గింది అంటున్నారు, ఎస్ ముస్లింలది తగ్గింది అంటున్నారు, అండ్ ఓసీలది పెరిగింది అనేది ఇక్కడ ప్రశ్న వచ్చింది. సరే, ప్రభుత్వము ఏదో మ్యానిపులేట్ చేసిందా లేదా అని నేను అంటలే, కానీ ఇది మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో 3.1% హౌజెస్ మాత్రమే సర్వే జరగలేదు. ఏ హౌజెస్ సర్వే జరగలేదో లిస్టు పెట్టండి. జరగని వాటి మిగతా జరిగింది ఓకే, నేనేమంటలేదు, జరిగిందని ఓకే, దాని కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి డేటా బయట పెట్టకండి. ఏ జరగని హౌజెస్ ఉందో పెట్టండి, మిగతా వాళ్ళు జరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మా అపార్ట్మెంట్కి వస్తే 21 ఫ్లాట్స్ ఉన్నాయి, 20 మంది ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, బికాస్ దే బిలాంగ్ టు అప్పర్ క్యాస్ట్. ఇప్పుడు నువ్వు పెట్టేస్తే తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది. ఆ లెక్కన మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా పెరుగుతుంది కదా ఓసీలో. చూద్దాం మరి, పెరగని కదా, మీరు తప్పనట్లే కదా. అసలు మీరు ఏది జరిగిందో పెడితే అందరికి అర్థమైంది. సో ఫస్ట్ మీరు క్యాలిక్యులేషన్, పాపులేషన్, జనాభాను సరి చూసుకోండి. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను మీకు. కంచా ఎలయ్య గారి ఇలాంటి వాళ్ళని క్వశ్చన్, ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు దీంట్లో 46.25 బీసీ అని తేలింది, రైట్. దీని ప్రకారం 42% రేపు లోకల్ బాడీలో అడగడానికి హక్కు వచ్చింది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు పంపారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి, సాధించరాదు, రైట్. అది కాకుండా ఈ 46.25 అనేది కూడా ఈ లెక్కలలో తేలకుండా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము నువ్వు 42% ఎట్లా అడుగుతావు? నువ్వే 42% అన్న దాంట్లో నువ్వు ఉంటావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసిన లెక్క తప్పంటావు. ఢిల్లీకి పోయి అడగవు, బీజేపీలోకి పోయి అడిగితే వాళ్ళు నీ ఆస్తుల లెక్కలు తీస్తారు, ఈడీ వస్తుంది నీ దగ్గరికి. బీజేపీలో పోయి ఉండు, నువ్వు బీజేపీలో లెక్కలు తీయించు, బీజేపీని ప్రశ్నించు, ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించు. అప్పుడు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఏం దందాలు చేస్తున్నారా? ఇదే మేధావి వర్గమా లేకపోతే ఇది? అవును, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ వీళ్ళు ఇవాళ చేసేటోళ్ళు, నేను ఎన్నడన్నా పోయి ఈ ప్రభుత్వం దగ్గరనో ఏ ప్రభుత్వం దగ్గరనో పదవి అడిగినా, రాహుల్ గాంధీని అడిగినా, వాళ్ళ ప్రభుత్వం చేసినా, వీళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కావాలని వీళ్ళ దగ్గరికి ఊరుకొచ్చి ఎందుకు అడుక్కున్నారు? ఎందుకు అడుక్కొని ఇవాళ జనాభా లెక్కలు తీయగానే తోసిందల్లా మాట్లాడేనా? నీ డేటా ఏంది అంటే నువ్వు యూట్యూబ్ పెట్టుకొని మాట్లాడితే అయిపోయిందా? నువ్వు రాయి, ఒక పత్రికలు రాయి, ఆ పత్రిక వేస్తావు చూద్దాం. నేను సాక్షిలో రాసిన రైట్ నిప్పటికి అది వాళ్ళు వెరిఫై చేయకుండా ఏది అయ్యారు నేషనల్ పేపర్స్, అవి బీసీలను మొత్తం ముంచడానికి ఏదైనా మాట్లాడతారా? అది ఒకసారి నేను వచ్చి మాట్లాడితే ఎవరో ఇది ఈ లెక్క తప్పంటే ఏ లెక్క కరెక్టో రమ్మనని తేల్చమని పబ్లిక్లో తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఇది ఓ పద్ధతి లేకుండా, ఒక సోషలాజికల్ అండర్స్టాండింగ్ లేకుండా, ఒక ఎథనోగ్రఫిక్, రామ్ షెపర్డ్ అని ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన లెక్కలు తీసే ముందే ఒక వ్యాసం రాశాడు. దేనికైనా ఎథనోగ్రఫిక్ డేటా తీయాలి అంటే ఏంది? సోషలాజికల్ డేటా తీయాలి. ఇది ప్రపంచ మెథడాలజీ, ఇది చాలా అడ్వాన్స్డ్ మెథడాలజీలో జరిగింది. దీన్ని తప్పని నువ్వు చింపేస్తావు, సరే, మరి ఇంకేది దేని ప్రకారం 42 తెస్తావు? ఇది నీకు ఎవరితోటో కోపం ఉంటే ఉండొచ్చు, నీకు ప్రభుత్వంతో పడకపోతే పడచ్చు, దాని సత్యం, దాని గురించి కూడా మాట్లాడతా నేను. బట్ ఉట్టిగా కథలు చెప్తే ఎట్లా? ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినప్పుడు కూడా. సో ఇది కంచా ఎలయ్య గారు మీలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నది. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని చెప్పి దీన్ని తప్పుపడుతున్నారు. చాలా క్లియర్గా, అబ్సల్యూట్గా, అద్భుతంగా జరిగిన సర్వే అన్నది ఆయన సర్టిఫై చేసి. ఇప్పుడు సర్వే విధానం మంచిదే, నేను సర్వే విధానం ఇంతకుముందు కూడా నేను చెప్పిన, సర్వే విధానం సైంటిఫిక్ వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ ఫీల్డ్ లెవెల్లో వచ్చే వరకు పొలిటిసైజ్ అయిపోయి అది ఒకటి జరగాల్సిన కాడికి. రెండోది ఏమైందంటే, ఇక్కడ మనకు 51% ఉన్నదాన్ని 46.25 తీసుకొచ్చినప్పుడు కొద్దిగా ఏమవుతుందంటే, బీసీల జనాభా తక్కువ చేసి ఓసీల జనాభా ఎక్కువ కావడంతో ఈడబ్ల్యూఎస్కు వాళ్ళు చట్టబద్ధత తెచ్చుకున్నారు అనేటువంటి దాని మీద అపోహలు వస్తున్నాయి. అది ఒకటి. రెండోది, ఈరోజు కూడా హైదరాబాద్లో చాలా దగ్గర కూడా సర్వేలు జరగలే, కొన్ని కాలనీస్కే జనాలు పోలే.
అట్లాంటప్పుడు మరి ఆ వాళ్ళ సర్వే ఎట్లా జరిగింది 96.9 ఎట్లా జరిగింది అనేది ఒక ప్రశ్న. సరే ఓకే 3-4% అటు ఇటు వచ్చింది ఇవాళ అనే దాని మీద కూడా మేము ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చినాము, సరి చేసుకున్నారు, ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది, అయిపోయింది. ఇప్పుడు 42% ఇస్తున్నారు, 42% పోతాం, దానికి ఏమి అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ కాదు ఢిల్లీలో కూడా పోయి మాట్లాడతాం. నేను కూడా నేషనల్ క్యాస్ట్ సెన్సస్ జరపాలని చెప్పేసి ఢిల్లీలో కూడా December 11th, 12th రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక సెమినార్ కూడా పెట్టాను 2014లో. సో వారు అనుకున్నంత ఏదో వస్తారు భయపడడం అంటే సరే మన డైరెక్ట్ కాన్సిక్వెన్స్ గా మనం అడుగుతున్నాం దాన్ని. సో మీరు నేషనల్ లెవెల్లో క్యాస్ట్ సెన్సస్ చేయండి అని 2014 December 11th రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ లోనే నేను సమావేశాన్ని పెట్టాను. అందులో ఆ బుక్ లో కూడా పోస్ట్ దాంట్లో ఉన్నాయి మీద. మరి మనం చేస్తలేమని ఎట్లా అనుకుంటాం, ఇక్కడే కూర్చుండే అంటూ అడుగుతున్నామని కాదు కదా. సో అవసరమైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% తీసుకున్న తర్వాత ఢిల్లీ దగ్గరికి కూడా సంఘాలు పోతే మాట్లాడితే రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ వారు అన్నదానికి నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు 4 కోట్ల జనాభా వచ్చింది అనుకో సపోజ్, ఇప్పుడు వీళ్ళు 3.70 తెలిసింది, ఇప్పుడు 4 కోట్ల పైబడి వస్తుంది ఇప్పుడు జరిగే సెన్సస్ లో. దానికి ఎవరు 30 లక్షలు మనం తగ్గించినట్టే కదా. సరే 30 లక్షలు ఏ సర్వే అయినా 100% కంప్లీట్ గా రాదు. కొంత మీరు ఏ సర్వేని పట్టుకొని ఏ రిపోర్ట్స్ ని పట్టుకొని మీరు గొడవ చేస్తున్నారు, మీరు అంతా దందా చేస్తున్నారు అంటారా? అంటే మీరంటే మేము కాదు, సరే రకరకాల మనుషులు ఉంటారు, బీసీలో ఉండొచ్చు, దందాలు అనేది ఏం లేదు. ఇప్పుడు బీసీల ప్రయోజనాల కొరకు వాళ్ళు పోరాడుతున్నారు ఎవరు చేసినా సరే. సో ఒక వర్గం సమస్యలకు పోరాడుతున్నప్పుడు అందులో ఏమన్నా వీళ్ళు పోరాడే వాళ్ళు తక్కువ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. ప్రతి ఛాలెంజెస్కు ఏం జరుగుతుందంటే కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు 4 కోట్ల జనాభా ఈ రోజు సర్వే జరిగిన తర్వాత వస్తే దానికి మీరేం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.70 కంటే ఎక్కాలి ఒకటి. సరే బీసీలది 46% వచ్చింది, ఇది రాలేదు అని మీరు అంటున్నారు. సరే మీ సర్వే రిజల్ట్స్ ఏమన్నా ఉంటే మా పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని మేము అంటున్నాం కదా, కాదంటలే కదా మేము. మీరు ఎన్ని సర్వే చేయలేరో ఆ లిస్ట్ బయట పెట్టండి. సర్వే చేసింది కూడా విలేజ్ వారీగా క్యాస్ట్ లెంత్ పెట్టండి, తేలిపోతుంది. అంత పెద్ద మనకేమీ లేదు, గవర్నమెంట్ దగ్గర ఎంటైర్ డాటా ఉంది. సో 3-4% తగ్గింది పెరిగింది దాని దగ్గర గొడవ ఎందుకు అంటే ఈడబ్ల్యూఎస్ కొరకే. ఇక్కడ ఇప్పుడు మీరు గ్రూప్ 1 నిన్న రిజల్ట్ చూసిండ్రు, 100 టాప్ 100లో 34 మెంబర్స్ ఓసీలు వచ్చిండ్రు, మళ్ళా ఈడబ్ల్యూఎస్ 10%లో 12 వచ్చింది. అంటే మరి ఇప్పుడు ఆల్రెడీ 30-35% ఉన్న వాళ్ళకు సర్వీస్ లో మళ్ళీ 10% అవసరమా? ఇప్పుడు అదే కదా బీసీలు బాధపడేది. ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా వెనుకబడ్డ వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రమే తెలంగాణ. ఇంకొక మాట కూడా అన్నారు, ఓసీ జనాభా పెరిగింది అని అంటారు. అంటే ఐలే గారు అన్నదానికి తెలంగాణలో మార్వాడీలు ఎంత శాతం ఉన్నారో వీళ్ళకి తెలుసా? ఓసీల జనాభా పెరగకపోతే ఎట్లుంటది? ఖచ్చితంగా పెరుగుతుంది కదా అని అంటున్నారు ఆయన. మార్వాడీల లెక్క కూడా 2014 కుల సర్వేలో వచ్చింది. మొత్తం ఏ కులం మార్వాడి ప్రామాణికంగానే తీసుకోవద్దంటారు ఆయన. అదే వాళ్ళు అనేది ఏంటంటే అది పబ్లిష్ చేయలేదు కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దని అంటున్నారు. సో అంతవరకు నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. కానీ అది అందరి దగ్గర ఉంది, ప్రజా క్షేత్రంలో కూడా అంటే చాలా మంది దగ్గర కూడా ప్రింట్అవుట్స్ అవైలబుల్ ఉన్నాయి. అప్పుడు పత్రికల్లో కూడా అది పబ్లిష్ అయింది. ఇవాళ దాన్ని మనం కాదని మనం ఎంత అన్నప్పటికీ మళ్ళీ మీరు కూడా అదే దాన్ని రిఫరెన్స్ తీసుకుంటున్నారు. మీరు ఒకవైపు కాదంటున్నారు, దాన్నే రిఫరెన్స్ తీసుకొని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో అది జరుగుతుంది. సో దానికి మనం ఏమంటున్నామంటే ఇక్కడ అపోహలు ఏంటంటే చాలా వరకు సర్వేలో సిటీలలో జరగలే, అయినా కానీ 96.9 అయింది అనే దాని మీద కొంత అపోహలు ఉన్నది వాస్తవం ఒకటి. రెండవది ఏంటంటే పాపులేషన్లో 30 లక్షలు 40 లక్షలు తేడా వచ్చింది అనేది వాస్తవం, దాని మీద అపోహలు ఉన్నాయి. సో మూడవది ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో 51+10 అని గవర్నమెంట్ అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది, కటాబ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 3-4% గురించి మనం ఏమి ఇష్యూస్ చేస్తలే. మీరు 42% పెట్టండి, పోయి పోరాడదాం. కానీ ఇక్కడ ఏమన్నా తప్పు జరిగి ఉంటే మీరు రెక్టిఫై చేసుకోమని మేము రాష్ట్ర ప్రభుత్వం విషయం ఒకటే, వాళ్ళు 42%కి మేము రెడీ అన్నది గవర్నమెంట్ చెప్తున్నమాట. అవును, 42% పైగానే జనాభా ఉన్నట్టయితే లెక్కలు కనిపిస్తుంది. కరెక్ట్. సో 42% రావడానికి జనాభా లెక్కలు చూసిన అవకాశాలు ఉన్నప్పుడు ఇంకా లెక్కల్లో తప్పులు ఉన్నాయని అనడం కరెక్టేనా? అంటే ఇప్పుడు మాకు అవసరం లేదు కదా, 42% రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఇంకెందుకు చర్చ అన్నది వాళ్ళు. మేమేమంటున్నాం 51% మేము జనాభా, 61% జనాభా ఉన్నాం, 42% కోరుకున్నాము. మేము మొత్తం ఆ జనాభా ప్రాతిపదికన మేము అడుగుతలేం కదా అనేది మన ప్రశ్న ఒకటి. రెండోది ఉన్న జనాభాని ఎందుకు తగ్గించాలి? ఇప్పుడు ఆ జనాభా 4% పెరగడంతో మేము 15%, 16% ఉన్నాం కాబట్టి మాకు 10% ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ అనేటువంటిది వస్తుంది. వాళ్ళే చెప్తున్నారు. జీవన్ రెడ్డి గారు ఏమన్నారు, ఎమ్మెల్సీ గారు, అవును మేము 5% ఉన్నాం, మాకు 10% రిజర్వేషన్ ఎందుకు అవసరం అన్నారు.
సో దట్ ఈస్ హౌ ఇక్కడ జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ మీద నేను మీ ముందు ఆర్టికల్ చూడండి, ఈడబ్ల్యూఎస్ పీపుల్ డిఎస్సి కట్ ఆఫ్ మార్కులు వేసినాం, ఎట్లా వచ్చిందని. సో మరి అది ప్రూఫ్ కదా. మనం ఇక్కడ ఏంటంటే 3-4% గురించి గొడవ కాదు, ఇక్కడ 3-4% గొడవ ఎందుకు వస్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ ను వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు, మాకు అన్యాయం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు 5% ఉంటే 5% తీసుకోమనండి. యాక్చువల్గా మనం దాని గురించి ఆబ్జెక్షన్ చెప్తలే. ఇవాళ ఏం జరిగింది, భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తమిళనాడు అమలు పరచలే, తర్వాత వెళ్తే ఛత్తీస్గఢ్లో అమలు పరచలే, అస్సాంలో కూడా ఏంటంటే విద్యారంగంలో అమలు పరుస్తున్నారు, ఉద్యోగ రంగంలో అమలు పరచలే. మరి తెలంగాణ రాష్ట్రంలో జనాభా బీసీలది ఎక్కువ ఉంది కాబట్టి మీరు ప్రపోర్షనేట్గా పోండి అని అడుగుతున్నాం. మనం ఇప్పుడు మొత్తమే తీసేయమనట్లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. చట్టంలో కూడా ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం, అప్ టు 10% చెప్పింది. 0% కూడా ఇవ్వచ్చు, లేదా 10% ఇవ్వచ్చు, లేదా మధ్యలో ఛత్తీస్గఢ్ 4% పెడతామని 4%కు ప్రయత్నం చేసిన తర్వాత అక్కడ గవర్నర్ దగ్గర కొంత ఫైల్ డిలే అయిపోయి డిస్ప్యూట్ వచ్చేసి అది 4% కూడా విత్డ్రా చేసుకున్నారు. అందులో ఓబీసీల శాతం పెంచడంతో ఆయన ఒప్పుకోలేదు, అట్లా అది ఆగిపోయింది. సో నువ్వు 10% పెట్టాలని లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసినారు, కర్ణాటకలో ఈ 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక కమిటీ వేశారు. కమిషన్ వేసి ఆ కమిషన్లో వాళ్ళు అక్కడ ముస్లిం కేటగిరీ క్యాస్ట్లన్నీ కూడా బి కేటగిరీలో ఉండేది, మన దగ్గర ఈలో ఉన్నట్టు. వాటిని తీసుకు ఓసీలలో కలిపి ఈడబ్ల్యూఎస్ చేశారు. తర్వాత కేరళలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నాయర్ కమిటీ కొట్టేశారు. వాళ్ళు స్టడీ చేసి పాపులేషన్ ముస్లింది అక్కడ మిగతా ఈ క్రిస్టియన్స్ది హిందూస్ అంతా లెక్క తీసుకొని వాళ్ళు చూపించి వాళ్ళు చెప్పారు. సో ఇక అట్లాంటి స్టడీలు ఇక్కడ జరగాలి. సో అది మేము ఇక్కడ గొడవ అనేది ఏం లేదు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ ఉందని నేను చెప్తలే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కింది లెవెల్లో ఏం జరిగింది, సర్వే అనేది పొలిటిసైజ్ అయిపోయి అందరూ సమస్య పూర్తిగా సద్దుమణినట్టేనా? ఇప్పుడు మనం 42% మీద కొట్లాడాల్సిందేనా, ఇంకేమైనా కొట్లాటలు ఉన్నాయా? ఇప్పుడు ఇంకా ఏం లేదు. లెట్ గవర్నమెంట్ అడాప్ట్ 42%. సో మొదలు కేంద్రం దగ్గరికి వెళ్ళేసి 42% సాధించుకున్న తర్వాత సెన్సస్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు 42% మీద వీళ్ళు చట్టం చేస్తారు, కేంద్రానికి పంపిస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు బీసీ జనాభాలో ఉన్న ముస్లింలను ఇంకోటి హిందూ బీసీ, ముస్లిం బీసీ, హిందూ ఓసీ, ముస్లిం ఓసీ అన్నది పక్కన పెట్టండి, ముస్లింలను సపరేట్గా చేయండి అన్నది వాళ్ళు అంటున్నారు. ఇది సాధ్యమైద్దా మరి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు ఆల్రెడీ ముస్లిమ్స్ అనేవాళ్ళు మన దాంట్లో 4 క్యాస్ట్లు ఉన్నారు. బీసీఏలో మేతర్ క్యాస్ట్ ఉంది, అవును. తర్వాత బీసీబీలో దూదేకుల, నూర్ బాషా, పింజారి వాళ్ళు ఉన్నారు. ఇవి ఆల్రెడీ బీసీలో వచ్చింది, బిఫోర్ నుంచే ఉన్నారు ఒకటి. రెండోది కేంద్రంలో ఉన్నటువంటి ఓబీసీ లిస్టులలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇక్కడ రిలీజియన్ కాదు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, నైదర్ ఇట్ పర్టైన్స్ టు హిందూ నార్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. ఎనీబడి హూ ఇస్ ఎ బ్యాక్వర్డ్ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్. రాజ్యాంగం ఏం చెప్పింది, హిందూ బీసీస్ అని ఎక్కడ వాళ్ళే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. కాబట్టి అక్కడ బ్యాక్వర్డ్ సర్వే అయితే అట్లా చేశారు, మరి అది బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వాళ్ళు చూసుకున్నారు ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళని కలపద్దు అనేది ఒక కమిషన్ నిర్ధారిస్తుంది, ప్రభుత్వం కాదు కదా. ఎవరిని ఇప్పుడు అనంతరామన్ కమిషన్ నిర్ధారించింది 1971లో. సో దాని ప్రకారం 73 నుంచి మన దగ్గర రిజర్వేషన్ ఉంది. మండల్ కమిషన్ నిర్ధారించింది. సో లెట్ గో బై ద కమిషన్ రికమెండేషన్స్. నేను కాదు ఒకటి. మూడోది ఏంటంటే ముస్లిం మైనార్టీని ఎక్స్క్లూజివ్గా బీసీఈ క్లాస్ కింద ఈ రాష్ట్రంలో చేసిన 2007 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం సుప్రీంకోర్టులో ఉంది ఇప్పుడు. అది దానిపైన ఇంకా రాజ్యాంగ చెల్లుబాటుతనం అనేది ఇంకా నిర్ధారించబడలే. యాక్చువల్గా ఇక్కడ హైకోర్టు 2010లో కొట్టేసింది, 2010 ఫిబ్రవరిలో కొట్టేసిన తర్వాత అప్పుడున్న రోషా గవర్నమెంట్ గారు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే 4% తాత్కాలికంగా అమలు చేయండి, దీని రాజ్యాంగబద్ధత చట్టబద్ధత అనేది మేము రాజ్యాంగ ధర్మాసనం నిర్ధారిస్తుందని చెప్పడం జరిగింది. సో దానివల్ల అది ఇప్పుడు సుప్రీంకోర్టు జ్యుడిషియల్ స్క్రూటినీ కింద ఉంది. సో అది జ్యుడిషియల్ స్క్రూటినీ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము. బట్ ఉన్న కులాలు అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం అనంతరామన్ కమిషన్ మరి అది. సో మరి ఎట్లా దీన్ని పార్లమెంట్లో 42% రిజర్వేషన్ కోసం చట్టం అవడానికి పరిస్థితులు కనిపిస్తున్నాయా మీకు? మనం చూడాలి. కేంద్రము రియాలిటీ మాట్లాడితే వాళ్ళ అసలు కులగరణ మీద వాళ్ళకి అసలు ఏమాత్రం ఇష్టమే లేనట్టున్నది. ఏకంగా సుప్రీంకోర్టులోనే వాళ్ళు అఫిడవిట్ వేసి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని. కరెక్ట్. సో మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు కేంద్ర రాష్ట్రం అయితే రాష్ట్రం అసెంబ్లీలో పెట్టి ఇక్కడ చేయడానికి అయితే అవకాశం లేదు కదా.
నో ఛాన్స్. కేంద్రం తప్పనిసరిగా ఆమోదం చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 50% దాటకూడదని. బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అని ఫస్ట్ 1961 జడ్జిమెంట్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మండల్ కమిషన్ 27% బీసీలకు ఇచ్చింది. అప్పటికే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5 ఉంది కాబట్టి 27 + 22.5 49.5 అవుతుందని వాళ్ళు 50% లోపల 90 అంటే 80లోనే ఆయన మండల్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇందిరా సహాని కేసులో 1992లో మళ్ళీ రీఇటరేట్ చేశారు. కాబట్టి ఆ జడ్జిమెంట్ను ఓవర్కమ్ కావాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టడం అనేది ఒక మార్గం అనేది కాబట్టి కేంద్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కేంద్రం అనేది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఎట్లా అంటే మీరు 2010లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 2011లో సెన్సస్ జరగబోతుంది. ఆ సెన్సస్లో కులగణన జరపాల్సిందే అని చెప్పేసి లోక్సభలో గొడవ చేసి లోక్సభలో ఒక తీర్మానం చేయించారు. 100% ఈ 2011లో కులగణన జరగాలి అని యునానిమస్ తీర్మానం జరిగింది, రాజ్యసభలో జరిగింది. తర్వాత నెక్స్ట్ డేనే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకున్నారు. ఆ రోజు బీజేపీ దాన్ని ప్రతిపాదించింది, వేరే వాళ్ళు కాదు. ఓకే, బీజేపీ ప్రతిపాదించింది, ఒప్పుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే చిదంబరం వచ్చేసి లేలే మేము సెన్సస్లు జరపం, సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అని సెపరేట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినారు. ఆ రిజల్ట్ పెట్టలేదు. 2018 ఆగస్టులో 31వ తారీఖు అనుకుంటాను, రాజ్నాథ్ సింగ్ గారు లోక్సభలో ఏం చెప్పాడు, 2021 సెన్సస్లో మేము కులగణన చేస్తామన్నాడు. ఆయన హోమ్ మినిస్టర్, ఆయనకు సంబంధించిన శాఖ సెన్సస్. మరి ఇది లోక్సభలో లేదా రికార్డై? మరి అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు మేము వెనక్కి వస్తామని మాట్లాడడం ఏంటి? మేము మాకు సాధ్యం కాదని చెప్పడము ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళకు 2010లో తెలియదా? అది ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు 2014లో. అధికారంలోకి వచ్చి 2018 ఆగస్టు 31 రోజు మీరే కదా చెప్పింది. మరి ఇప్పుడు మేము సాధ్యం కాదని అంటే ఎట్లా? అంటే ఇక అవసరం మేరకి అదే కదా పార్టీల లైన్ మేము అడుగుతుంది అదే. మేము ఎవరికి వ్యతిరేకం అని అంటలే బాబు, మీరు ఏదైతే ప్రామిస్ చేసిందో అదే డెలివరీ చేయండి, మేము కోరేది. సో వాట్ నెక్స్ట్? రాబోయే ఇంకా ఒక 6 నెలల మీరు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా నిర్మించుకుంటున్నారు? సో ఇప్పుడైతే మేమేమనుకుంటున్నాం అంటే బీసీ వాదాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకొని పోవడం ఒక ఎత్తు. ఓకే, రెండవది ఏంటంటే ఇంకా బీసీలను సమాయత్తపరిచి రేపు రాబోయే కాలంలో పొలిటికల్ యాక్టివిటీస్ మరి ఎట్లా వీళ్ళు ముందుకు పోవాలి. ఇప్పుడు ఏంటంటే లెక్కలన్నీ తీస్తున్నాం, ఎక్కడ ఆర్థికంగా అన్యాయమైంది, రాజకీయంగా ఎంత ఉన్నది, ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, ఆ లెక్కలన్నీ తీస్తున్నాం. మీరు గ్రూప్ ఏలో గ్రూప్ ఏ 13% పర్సెంటేజ్? కరెక్ట్, జస్ట్ 13%. డేట్ ఇచ్చాను మీద చూడండి, 1/1/2016 నాటికి. అది తర్వాత కొద్దిగా మారి ఉంటుంది, కొంత మారి ఉంటుందా? సో 2019 నాటికి అంటే ఇవి లోక్సభలో రాజ్యసభలో వాళ్ళు సమాధానాలు ఇచ్చారు కాబట్టి దాని కింద కూడా సోర్స్ పెట్టాను చూడండి. దాని కింద చిన్న ఓబీసీ కమిటీ రిపోర్ట్స్ అవన్నీ అందుకు దొరికిన కాడికి అన్ని రాశారు ఇందులో. హైకోర్టు జడ్జెస్ అపాయింటెడ్ ఫ్రమ్ 18 to 2023. కరెక్ట్. బీసీలు ఎంతమంది ఉన్నారు? 76 మంది ఉన్నారు. జనరల్ 492 మంది. అదే కదా మేము అసలు జ్యుడిషియరీలో అసలు సంబంధమే లేదు కదా. సంబంధం లేదు. ఇంకా ఎస్సీ ఎస్టీలో ఇంకా వాళ్ళది కూడా ఘోరంగానే ఉన్నది. 492 మంది ఓసీలే. ఇది ఇచ్చిన కింద సోర్స్ కూడా ఇచ్చాం కదా. రాజ్యసభ మినిస్టర్స్ రిప్లై. అదే మేమేదో గవర్నమెంట్ ఇచ్చిన రిప్లైస్ అని. బ్యాంకుల్లో ఉన్నత మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో బీసీల శాతం. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీసీలు ఎంతమంది ఉన్నారు? 2023 నాటికి 45 వైస్ ఛాన్సలర్స్ ఉంటే 5. జనాలకి లెక్క ముందు పెడితే షాక్ అవుతారు. జనరల్గా మాలాంటి వాళ్ళకి అంత క్లారిటీ ఉండదు, ఇంకా అందరికీ ఏడా క్లారిటీ ఉంటుంది. ఇట్లాంటి పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఇవన్నీ ఎమ్మెల్యేస్ ఏ క్యాస్ట్ వాళ్ళు 1952 నుంచి ఇప్పటి ఎంతమంది అయినారు? ఇప్పటి వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి.
ఇప్పుడు విమెన్స్ అయితే ఇంకా చాలా ఘోరం అనుకుంటున్నాను. బీసీ మహిళలది ఇంకా అది కూడా ఉంది. అందులో మొత్తం 8 మందో 9 మందో ఉన్నారు. అది కూడా ఒక వ్యక్తి 3-4 సార్లు ఉన్నారు. సో కాబట్టి అంతేగాని తప్ప ఇంకేం లేదు. సో ఎప్పటిలోగా పార్టీ వస్తే అంటే మేము ఇంతకాలం అనుకుంటున్నారు, ఇంకేమేమి మీరు అన్ని అనుకునే స్టార్ట్ చేసి ఉంటారు కదా? లేదు, ఇంకా అలాంటి ఏం లేదు. ఉద్యమాన్ని టార్గెట్ ఆడ పార్టీ అని చూసి నుంచి స్టార్ట్ చేయలేదా? లేదు, మేము ఉద్యమం క్రమంలో పోతున్న కొద్దీ ఎట్లా ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ లో మనం ముందుకెళ్లాల్సిందే తప్ప ఆ పాయింట్ అని అనుకోలేదు. ఫస్ట్ బీసీ వాదాన్ని అయితే స్ప్రెడ్ చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాతనే ముందుకు పోవాలి. అందుకే మేము ఇజ్జత్ అండ్ హుకుమత్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇస్సాలో మా జనాభా ఎంత, మా వాటా ఎంత అనే దాని గురించి మేము ఇప్పుడు ప్రజలకు చైతన్యంతో పరుస్తున్నాం. ఆత్మగౌరవం అనేది ఇజ్జత్ అంటే ఆత్మగౌరవానికి సంబంధించింది, హుకుమత్ అంటే అధికారానికి సంబంధించింది. సో దీనిలో ఒక సిద్ధాంతాన్ని మెల్లమెల్లగా దీన్ని డెవలప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఎట్లయితే తెలంగాణలో నిధులు నియామకాల కొరకు ఉద్యమాలు చేసినాం, అట్లనే మనము సాయుధ రైతాంగ పోరాటం వచ్చినప్పుడు భూమి భుక్తి విముక్తి కొరకు చేసినాం. కొమరం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ గారిని చేశారు. సో అట్లా ఒక సైద్ధాంతిక పునాది ఉండాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాబోయే రోజుల్లో మరిన్ని చర్చల్లో పాల్గొందాం, ఖచ్చితంగా మరిన్ని ఇంటలెక్చువల్ డిబేట్స్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఈ బీసీ వాదం బలంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు కలిస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. దళిత వాదం నడుస్తున్నది, బీసీ వాదం కూడా బలంగా బీసీల ఐక్యత కోసం రావాల్సిన అవసరం ఉంది, ఇంకా బలంగా వినిపించాల్సిన అవసరం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.